పోలేరుకు పంచాయతీ తూర్పుపేటలోని యానం అధికారులు మరుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు ప్రారంభించడంపై వివాదం నెలకొంది. అనుమతులు లేకుండా పనులు చేపట్టారని ఆరోపించిన స్థానికులు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం జాతీయ రహదారి 216పై బటాయించిన నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు నివాస ప్రాంతానికి సమీపంలోని ఫ్లాట్ నిర్మిస్తే కాలుష్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. మరుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తే ఉద్యమం తప్పదని గ్రామస్తులు హెచ్చరించారు. క్యాన్సర్ అటువంటి ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి కాలనీలు ఈ కాలనీ ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు, మాకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి, క్యాన్సర్ అటువంటి వ్యాధులు వస్తాయని చెప్పి మేము అడ్డుకోవడం జరుగుతుంది. అడ్డుకున్నప్పటికీ కూడా సర్వే కూడా మేము వద్దని చెప్పడం జరిగింది. సర్వే చేయలేదు. ఈరోజు ఆర్డీఓ గారు ఏదైతే ఉందో మన పోలీసు వారిని కూడా తప్పుదారి పట్టిస్తూ సర్వే అయిపోయింది, పాయింట్ ఇచ్చేసాం, పట్టేసుకోమని కట్టపెట్టుకోమని చెప్తున్నారంట. అది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఈరోజు ఏదైతే మేము కలెక్టర్ గారికి మనం సోమవారం కంప్లైంట్ ఇచ్చాం, అంత ముందు రోజు కూడా కంప్లైంట్ ఇవ్వడం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ మరి నేషనల్ హైవే పక్కన ఉంది, పైగా ఆత్రేయ గోదావరికి పక్కన ఉంది, ఇక్కడ మీరు డంపింగ్ యార్డ్ ఎట్టొద్దన్నా సరే వాళ్ళు బైపోర్స్ పెట్టడం, భూమి వారిది అంటున్నారు. భూమి వారిదో కాదో గవర్నమెంట్ తెలుస్తుంది, లేదా కోర్టు తెలుస్తుంది, వేరే విషయం. కానీ ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ పెట్టడం వల్ల ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి రైతులకి చాలా ఇబ్బంది ఉంది. నేషనల్ హైవే పక్కన ఉంది కనుక దీన్ని మా మండలం నుంచి పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మరి యానం అధికారులు కానీ నాయకులు కానీ మంచి ఆలోచనతో ఇక్కడ దీన్ని విరమించుకోవాలని కోరుతున్నాం. ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టడానికి లేదు. మీకు యానంలో చాలా దిక్కుల్ని వందలాది ఎకరాల భూములు ఉన్నాయి, అక్కడ ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు. మా పక్కన పెట్టి మాకు కానీ మా ప్రజలకు కానీ పబ్లిక్గా నేషనల్ హైవే ప్రజలకు కానీ ఇబ్బంది. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని హోంమంత్రి వంగలపూడి అనితపై